నీ కృపయే చాలును నా దేవా, నా దేవా. నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా, నా దేవా. వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, కరుణాశీలి నీ కృప చాలును, నీ కృపచే నేనిల జీవించెదను, జీవించెదను. నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా, నా దేవా. బంధువులు హింసించినను, నా వారే నన్ను వెలివేసినను, నా బంధువులు హింసించినను, నా వారే నన్ను వెలివేసినను, కరుణాశీలి నీ కృప చాలును, నీ కృపచే నేనిల జీవించెదను, జీవించెదను. నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా, నా దేవా, నా దేవా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, ఇందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ ఎదగనీయుడి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదన నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వెనుకడిలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఈ 40 దినాల ధ్యానముల్లో మేము ధ్యానించుకునడానికి మీ కృపను అనుగ్రహించి ఉన్నారు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అగునట్లు చేయమని, మమ్మలను మీ ఆత్మచేత నింపి బలపరచమని
యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలో మనము అనేక విషయాల్ని వింటూ వస్తూ ఉన్నాం. లీడ్ లైక్ జీసస్ అనేటటువంటి ఈ యొక్క శీర్షికపై యేసు ప్రభువారు ఏ రీతిగా నడిపించాడో, ఆయన జీవితంలో ఏ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడో ఆయన ఈ వాక్యపు వెలుగులో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక వడ్లవాడిగా ఆయనను మనము చూసాం. అంతే మాత్రమే కాదు, ఒక వ్యవసాయకుడిగా కూడా వాక్యము మనకు పరిచయం చేస్తూ ఉంది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని యేసుప్రభు వారి చెప్తూ ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పరలోకపు రాజ్యాన్ని గురించినటువంటి ఒక ఉపమానంలో ఆయన చెప్పినటువంటి మాట ఈ యొక్క పొలమును గురించి, విత్తనములను గురించి ఆయన మాట్లాడినట్టుగా ఇదే అధ్యాయంలో విత్తువాని ఉపమానము, తర్వాత ద ప్యారబుల్ ఆఫ్ వీడ్స్ అనేటటువంటి చెప్పబడినటువంటి ఇది శ్రేష్టమైనటువంటి ఒక ఉపమానంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక మంచి వ్యవసాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప వ్యవసాయకుడిగా, జ్ఞానము కలిగినటువంటి వ్యవసాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం. మరి రైతుల జీవితాలను మనం అంతగా అధ్యయనం చేయము, వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. కానీ బైబిల్ కూడా, యేసుప్రభు వారు కూడా క్షుణ్ణంగా ఇవన్నీ పరిశీలించి ఆయన మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సత్యాలని మన హృదయంలో మనం ఉంచుకోవాలి. ప్రియ దేవుని సంగమ, మరి దేవుని వాక్యము ఏమి సెలవిస్తూ ఉంది అని అంటే, ఆయన ఒక వ్యవసాయకుడిగా ఆయనను మనకు పరిచయం చేస్తూ ఉంది. మనము ఆయన చేతిలో పెరిగేటటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన మన నిజమైనటువంటి ద్రాక్షవల్లిలా ఉంటా ఉన్నాడు, మనము తీగలంగా ఉండాలి. దేవుని వాక్యము మనల్ని నడిపిస్తూ ఉంది, మనల్ని బలపరుస్తూ ఉంది. ఈ దినాన మనం చేయవలసినటువంటి విషయాలు, మనం నేర్చుకోవలసినటువంటివి ఏంటి అనంటే, ఆయన మనల్ని ఆయన ఫలించమని ఆయన మనల్ని ఆశీర్వదించినటువంటి వాడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఒక మంచి వ్యవసాయకుడుగా మనం ఫలించాలని, మనం బాగుగా ఫలించటం వలన ఆయన మహిమ పొందుతాడు, తండ్రి మహిమ పొందుతాడు. మరి ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక 3 విషయాలను మీ ముందు నేను ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. మరి ఏంటి అంటే, దేవుని వాక్యము ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, మనము వి నీడ్ టు డెవలప్ డీప్ రూట్స్ అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఆయనలో లోతుగా ఎదగాలి. ఈ 40 దినాల ధ్యానాల్లో మనం ఏం నేర్చుకున్నప్పటికీ కూడా మన సహవాసం ఆయనతోనే. మనము ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన యందు ఎదిగే వారంగా మనం ఉండాలి. మన జీవితాలు ఎదగాలి, మన కుటుంబాలు ఎదగాలి, మన సంఘము ఎదగాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఫలించుట ఆయనకి ఇష్టమై ఉంటా ఉంది. మనం ఫలించుట ద్వారా ఆయన మహిమను పొందుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాలు ఫలించాలి అనంటే, మొట్టమొదటిగా మనం ఆయనలో వేరుపారై ఉండాలి. ఆయనలో నీవు ఉంటేనే నీవు సజీవంగా ఉంటావు, నీకు జీవము ఉంటుంది, నీవు పచ్చగా ఉంటావు, నీవు వికసిస్తావు. ఆయనలో నిలిచి ఉంటే నీకు జీవం ఉంటుంది. మొదటిగా నీవు సజీవుడిగా, సజీవురాలుగా ఉంటావు. రెండవది, ఆయనలో నిలిచి ఉంటే నీవు పచ్చగా ఉంటావు. ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉండవు, నువ్వు పచ్చగా ఉంటావు, నీవు చక్కగా ఉంటావు. మూడవది, నీవు ఆయనలో వేరుపారై ఉంటే నువ్వేమవుతావు అనంటే, నీవు చిగురిస్తావు, నీవు ఫలిస్తావు, నీవు పుష్పిస్తావు, నీవు సువాసనను వెదజల్లుతావు. ఈ దినాన ఈ శ్రేష్టమైనటువంటి సత్యాలని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మరి దేవుని యందు, ఆయన యందు మనము వేరుపారై ఉంటే మనము ఇంకా ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము ఆయన యందు మనం నిలిచి ఉంటాము, ఫలిస్తాము. మరి అంత మాత్రమే కాదు, కానీ ఇంకొకటి ఏం చెప్తా ఉంది అని అంటే, వి నీడ్ టు ఎలిమినేట్ ద వీడ్స్. మన జీవితంలో మరి ఇక్కడ మనం చూస్తే గోధుమలు, గురుగులు రెండు కూడా ఒకేసారి విత్తబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో చాలా ఇలాంటి సందర్భాలను మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఏంటి అని అంటే, మనము కలుపు మొక్కలను నిర్మూలించాలి అని అంటాం.
చాలాసార్లు ఈ కలుపు మొక్కల అవి మన చుట్టే ఉంటాయి, మన పక్కనే ఉంటాయి. వాటిని నిర్మూలం చేసే విధానాన్ని కూడా యేసు ప్రభువారు ఒక మంచి వ్యవసాయకుడిగా ఆయన మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే వీటిని రెండింటిని ఒకేసారి ఆయన ఎదిగింపజేస్తూ ఉంటాడు. ఒకేసారి రెండింటిని ఎదిగింపజేయడం అంటే వెంటనే వాటిని పెరికి వేయలేదు, వెంటనే వాటిని నిర్మూలం చేయలేదు, కానీ సమాంతరంగా సమానంగా రెండు ఎదిగాయి. అటు కలుపు మొక్కలు, ఇటు గోధుమలు, ఇటు గురుగులు గోధుమలు రెండు ఒకే పర్యాయము ఒకేసారి ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ వాటి యొక్క అంతాన్ని మనం పరీక్షిస్తే, వాటి యొక్క ఎండింగ్ని మనం చూస్తే గోధుమలు కొట్టులోకి వెళ్ళిపోయాయి, ఇవి గురుగులు ఈ యొక్క కాల్చబడి అవి నాశనము చేయబడ్డట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే నీవు వీటిని నిర్మూలం చేస్తావో, ఈ కలుపు మొక్కలను నిర్మూలం చేస్తావో, వాటి నుండి దూరంగా ఉంటావో, వాటిలో అంటకట్టబడితే వాటిని నీవు నిర్మూలం చేయకుండా వాటి సాంగత్యంలో నువ్వు ఉంటే నీవు కూడా కాల్చబడతావు. కాబట్టి వాటి నుండి దూరం అయితే నీకు అభివృద్ధి కలుగుతుంది. మొదటిగా ద గ్రోత్ అనేటటువంటిది మనము అనుభవిస్తాము, మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాం అనంటే హార్వెస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. మొదట ఎదుగుతాము, తర్వాత ఆ యొక్క కోతను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సత్యాలను మనము తెలుసుకోవాలి. ఆయనలో వేరుపారై ఉండాలి. ఈ కలుపు మొక్కలను నిర్మూలించేదిగా మన జీవితాలు ఉండాలి. ఏది సరైనదో ఏది సరైనది కాదో తెలుసుకునే స్థితిలో మనం ఉండాలి. మన వాక్యంలో మనం ఎప్పుడైతే ఎదుగుతామో మరి సరైనదిగా మనము వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మనలో ఎదుగుదల ఉంటుంది. మనము ఆ పంటను కోస్తామనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 13వ అధ్యాయము 30వ వచనంలో ఈ రీతిగా అంటా ఉన్నాడు, కోతకాలము వరకు రెంటిని కలిపి ఎదగనియుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అందుకే ఆయన మరి అవి రెండు కలిసి ఎదుగుతాయి, కానీ ఈ గోధుమలను మాత్రము వాటిని కూర్చి నా కొట్లలో ఉంచండి అని అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. ఆయన ఒక వ్యవసాయకుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన యందు వేరుపారిన వారంగా మనం ఉండాలి. కలుపు మొక్కల నుండి దూరంగా మనం ఉండాలి. చివరిగా మూడవదిగా ఏం చెప్తా ఉందనంటే వి నీడ్ టు వెయిట్ పేషెంట్లీ అండ్ ఎక్స్పెక్ట్ ఏ హార్వెస్ట్. మూడవదిగా మనం ఓపికతో వేచి ఉండి పంట వస్తుందని ఆశించాలి లేదా ఊహించాలి. విత్తువాడు మరి సంతోషగానం చేయుచు పంటను కోస్తాడు. కన్నీటితో విత్తేటటువంటి వాడు సంతోషగానము చేయుచు పంటను కోస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఒక మంచి వ్యవసాయకుడిగా, గొప్ప వ్యవసాయకుడిగా ఆయన మన ముందు ఉంటా ఉన్నాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన నడిపించిన విధానం, ఆయన నడిచిన విధానము మనం జ్ఞాపకం చేసుకోవాలి. లీడ్ లైక్ జీసస్, యేసులా నడిపించు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయనలో వేరుపారిన వారంగా మనం ఉంటూ ఫలించబడాలి. కలుపుల మొక్కలకు ఈ గురుగింజల నుండి, ఈ గురుగుల నుండి, ఆ మొక్కల నుండి, ఆ కలుపు మొక్కల నుండి మనల్ని మనం వేరుపరచుకోవాలి. మనము ఓపికతో ఉండి పంట వస్తుంది అని మనము ఆశించాలి. మనము కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన మరి పంటనిచ్చేటటువంటి వాడు, సమస్తాన్ని సమకూర్చేటటువంటి వాడు. అందుకే కన్నీటితో విత్తేటటువంటి వాడు. కీర్తనలో ఆయన చాలా స్పష్టంగా ఈ మాటలు మన ముందు ఉంచి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు,
కోత కాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ దినాన దేవుని వాక్యము ఏం సెలవిస్తూ ఉంది? ఈ దినాన పాఠం ఏంటి అనంటే, ఆయన ఒక వ్యవసాయకుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన యందు మనము వేరుపారిన వారంగా మనం ఉండాలి. ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వలె మనం ఉండాలి. ఈ కలుపు మొక్కల నుండి మనల్ని మనం వేరుపరుచుకొని మనము ఎదగాలి. మనము ఈ పంట కోత కొరకు, ఈ కోత కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఆయన మనల్ని సంతోషించే వారిగా, మన సంతోషంను వృద్ధిపరిచేవాడిగా ఆయన ఉంటా ఉంటాడు. మన గిన్నె నిండి పొర్లునట్లుగా ఆయన చేయి దేవుడు అంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, ఈ దినాన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క వ్యవసాయకుడిగా మనల్ని ఆయన యందు వేరుపారై ఉండమని ఆశిస్తూ ఉన్నాడు. ఈ లోకతో స్నేహించకుండా కలుపు నుండి దూరంగా, వాటి నుండి దూరపరచుకోవాలని, మనము కోతను ఆశిస్తూ కనిపెడుతూ ఉండాలని, మనం ఫలించాలని ఆయన సంకల్పమై ఉంటాం. అది కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఒక మంచి వ్యవసాయకుడిగా మీరు మమ్మలను ఏర్పాటు చేసుకున్నారు. మీ అందు వేరుపారై ఉండడానికి, ఫలించడానికి, మేము ఫలించడం ద్వారా మీరు మహిమ పొందడానికి, మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యతను బట్టి మీరు విత్తినటువంటి విత్తనములుగా, మంచి ఫలాన్ని ఇచ్చే విత్తనాలుగా మా జీవితాలు, మా కుటుంబము, మా సంఘం ఉండాలి. కలుపు మొక్కల నుండి వేరుగా మమ్మలను ఉంచి, మీరు కోత కొరకు మమ్మల్ని సిద్ధపరిచి, కోత సమయంలో మేము సంతోషించినట్లు, మా యొక్క ఫలముల ద్వారా మీరు మహిమ పొందినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని, మా తండ్రి ప్రభా, మీ యందు మా సంతోషము సంపూర్ణము కావాలని మమ్మలను మేము మీ చేతికి అప్పగించుకుంటూ మమ్మలను ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా సమాధానములు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.